వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సిఎస్ఆర్ నిధులతో ప్రతి మండలానికి అంబులెన్స్. బట్టి విక్రమార్క. వైసీపీ హయాంలో బోగస్ పత్రాలతో పెన్షన్లు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పిఠాపురంలో మహిళలకు చీరల పంపిణీ చేసిన నాగబాబు సతీమణి పద్మజ. ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడితే 48 గంటలు కస్టడీలో ఉంటే వెంటనే సస్పెండ్ గురవుతారని, అలాంటి ఒక ముఖ్యమంత్రి గాని, ఒక మంత్రి గాని, ఒక ప్రధానమంత్రి గాని జైల్లో ఉంటే వారెందుకు అధికారం అనుభవిస్తున్నారని మోడీ ప్రశ్నించారు. ఇది ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రధాని మోడీ గయాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కళంక మంత్రులను తొలగించే బిల్లుపై తొలిసారి స్పందించారు. కళంక మంత్రులు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం ఏంటి అని మోడీ ప్రశ్నించారు. जबकि आजादी के बाद कांग्रेस की सरकारें जो 60-65 साल तक सरकार में रही है, उनके भ्रष्टाचार की लंबी लिस्ट है. आरजेडी का भ्रष्टाचार तो बिहार का बच्चा बच्चा जानता है. मेरा साफ मानना है कि भ्रष्टाचार के विरुद्ध लड़ाई को अगर अंजाम तक पहुंचाना है तो कोई भी कार्रवाई के दायरे से बाहर नहीं होना चाहिए. आप सोचिए, आज कानून है कि अगर किसी छोटे सरकारी कर्मचारी को 50 घंटे तक हिरासत में रख दिया तो अपने आप वो सस्पेंड हो जाता है. ड्राइवर हो, छोटा क्लार्क हो, प्यून हो, उसकी जिंदगी हमेशा हमेशा के लिए तबाह हो जाती है. लेकिन अगर कोई मुख्यमंत्री है, कोई मंत्री है, कोई प्रधानमंत्री है, तो वो जेल में रह करके भी सत्ता का सुख पा सकता है. ये कैसे हो सकता है? हमने कुछ समय पहले ही देखा है कि कैसे जेल से ही फाइलों पर साइन किए जा रहे थे, जेल से ही सरकारी आदेश निकाले जा रहे थे. नेताओं का अगर यही रवैया रहेगा तो ऐसे भ्रष्टाचार के विरुद्ध लड़ाई कैसे लड़ी जा सकती है? साथियों, संविधान हर जनप्रतिनिधि से ईमानदारी और पारदर्शिता की उम्मीद करता है. ఉద్యోగ అవకాశాల ద్వారా పేదరికాన్ని జయించవచ్చని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. విద్య ద్వారా సామాజిక ఆర్థిక వెనుకబాటును జయించవచ్చనన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, సిఎస్ఆర్ నిధులతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనిలో 2600 మంది విద్యార్థులు చదువుకునేలా వసతులు కల్పిస్తున్నామన్నారు. ROFR పట్టాలంటేనే ఆనాటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూములు సాగు చేసుకుంటూ బతుకున్నటువంటి వాళ్ళు గౌరవంగా బతకడం కోసం మీ అందరికీ పట్టాలు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని పార్లమెంట్లో చట్టం చేసి చేయటం వల్లే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ROFR పట్టాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇచ్చాం. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పరిశ్రమ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు కూడా చాలా పెద్ద ఎత్తున ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి భూములు, ఆ భూముల పైన పట్టాలు పొందినటువంటి మీ అందరికీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. నేను ఈ అంశాలు, 2 అంశాలు మీకు ఎందుకు గుర్తు చేస్తా ఉన్నానంటే, ప్రతి సందర్భంలో ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పుట్టినటువంటి ప్రతి కుటుంబాన్ని ఒక మానవీయమైనటువంటి కోణంతో ఆలోచన చేసి ప్రజల సంక్షేమమే ప్రభుత్వం పాలన యొక్క ధ్యేయంగా ఉండాలి, లక్ష్యంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు. అందుకే అటువంటి గొప్ప చట్టాన్ని ఆ రోజు తీసుకురాగలిగారు. ఆ తీసుకొచ్చిన చట్టం ద్వారా మరొక గొప్ప చట్టం కూడా తీసుకొచ్చారు. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకుని వచ్చి, అది కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు సహజంగా ఉన్నటువంటి వారసత్వంగా లేకపోతే భూములు కొనుక్కున్నటువంటి వాళ్లతో పాటు సమానంగా ROFR పట్టాలు పొందినటువంటి వాళ్ళకు కూడా సమానంగా పరిహారం ఇవ్వాలని చెప్పి 2013 భూసేకరణ చట్టాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రావటం వల్లనే ఈరోజు ఈ న్యాయం చేయగలుగుతా ఉన్నాం. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. జూరాల, సుంకేశ్వర నుంచి వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 5,40,756 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 5,16,493 క్యూసెక్లుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,648 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. 10 స్పిల్వే గేట్ల ద్వారా 4,21,530 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ కు విడుదలవుతుంది. బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేస్తున్న అధికారులు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో రైతుల పేర్లు ఎస్ఐ మైక్ లో చదివి పిలుస్తుండగా యూరియా సరఫరా చేస్తున్న అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వానాకాలంలో కూడా రైతుకు తప్పని నీటి కష్టాలు. జగిత్యాల, కదల్లాపూర్లో పంట సాగుకు నీటి కష్టాలపై ఓ రైతు ఆవేదన. సమీపంలో ప్రాజెక్టులు నిండినా కూడా తమకు నీరు రావట్లేదని, పంట సాగు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు గడ్డం రాజేశ్వరరెడ్డి. పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రాజెక్టులు గేట్లెత్తేసిండ్రు, సకల సంతోషంతో ఆళ్ళున్నారు. భారీ వర్షాలు
3 రోజులు 4 రోజులు రెడ్ అలర్ట్ ఉండాలా, ఇది ఉండాలా, అది ఉండాలన్నారు. మా కత్లాపూర్ మండలం, నా పేరు గడ్డన్ రాజేశ్వరరెడ్డి. ఇగో రాలవ ప్రాజెక్టు ఇక్కడ నుంచి కిలోమీటర్న్నర, ఇక్కడ నుంచి 100 మీటర్లు గంజేరుకుంటాని ఈ కుంట కింది రిగ్గు గిట్ల వస్తుంది. ఇక మేము దీంతో ఎన్ని ఎకరాలు వాడుతుంది దయచేసి మిత్రుల గొంత ఇటు ఆనలేదని పాత్రికే మిత్రులకు దండం పెట్టి చెబుతున్నా. గొంత కత్లాపూర్ మండలంలో ఈ భూషణరావుపేట, చింతకుంట, ఉప్పేరు ఈ గ్రామాలకు ఈ అసలే ఆనలేదు. కొంత లేదని రాయండి, మీ దండం పెట్టి చెప్తున్నాం. ఆనలేదు, మన లేదు, లేక కుంటలని లేక కుంట కింది పొలంకి ఇట్లా వారినాక ఇది ఎన్ని ఎకరాలు నీళ్ళు వారుతుంది చెప్పుకున్నాం. ఈ వ్యవసాయం చేసిన దానికన్నా సపరేట్ పోకున్నది నయం. ఈ వ్యవసాయం కావాలని మనం కూడా సపరేట్ ఇచ్చుకుంటున్నాం. 4 రోజుల నుండి తిరిగితే ఇవాళ 2 బస్తాలు ఇచ్చారు. నాకు 10 ఎకరాలు ఉన్నాయి, 2 బస్తాలు ఇస్తే ఎలా సరిపోతాయి? రోజు రావాలి అంటే తిండికి ఇబ్బంది అవుతుంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులు తిరిగితే 2 బస్తాలు వస్తుంది. 2 బస్తాలు వచ్చాయి. 4 రోజులు తిరిగితే 2 బస్తాలు వచ్చాయి. 2 బస్తాలు నేను 10 ఎకరాలు పెట్టిన. 10 ఎకరాలకు 2 బస్తాలు సరిపోతాయా? ఏడ సరిపోతాయి. రోజు రావాలి, రోజు ఇంటికాడ తిండి ఒకటి కష్టం, మళ్ళా పని అటు నష్టం, ఇటు మందు బస్తాలు దొరుకుతలేవు. ఇది అడిపోతుంది, ఇటుపోతుంది అట్లా. రేవంత్ రెడ్డి ఏమో పిండి బస్తాలు ఏం కొరతలు దొరుకుతానే మంచినే, రైతులు ఇబ్బంది పడతలేరు అంటాడు. గుద్ద దొరుకుతాయి. ఆయన మాట్లాడే మాటలని చూస్తే టీవీలో ఏం లేదు. మరి ఇట్లయితే ఎట్లా 2 బస్తాలతో 10 ఎకరాలు అంటే మరి ఎట్లా? ఎట్లా నాన్న ఊరియా కొట్టుకుంటారు, ఇటు కొట్టుకుంటారు, అది పని చేస్తుందా? మనకి ఇంతవరకు కొట్టలేదు, చూడలేదు. మళ్ళా కొట్టేటోళ్ళు లేరు, మేము ముసలోళ్ళం ఎట్లా కొడతాం సార్ అన్నాడు. మనిషికి ఎన్ని బస్తాలు ఇస్తారు మరి ఎట్లా? అంటే ఒక్కటే వస్తారు. భూమి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే 2 బస్తాలు ఇస్తాడు, రాస్తాడు. లేకుంటే 10 మంది తీసుకుంటే ఒకవేళ 10 మంది 1 లీటర్ తీసుకుంటే 2 బస్తాలు రాస్తాడు. లేకుంటే 1 బస్సే క్లియర్. ఇబ్బంది, చాలా ఇబ్బంది అని గోస అవుతుంది. ఎమ్మెల్యే ఏమంటుంది? ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చిందా మనకి చెప్పడానికి? ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నదో ఏం సంగతో మనకు తెలియదు. పెదశంకరంపేట మండలం ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో చవితి పండుగను నిర్వహించాలని ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. పేట మండల ప్రజలతో ఆయన పీస్ కమిటీ ఏర్పాటు చేసి మాట్లాడారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు డీజేలు పెట్టకూడదని తెలిపారు. మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలను పాటించాలన్నారు. కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు, యువకులు పాల్గొన్నారు. మరియు పోలీస్ సిబ్బందికి మరియు పట్టణం నుండి మరియు వివిధ గ్రామాల నుండి చెప్తా సుధీర్ మాట్లాడి చెప్తా సుధీర్ మాట్లాడాలి. నేను మీటింగ్ ఉన్నా ఆలోచన చెప్తాడు. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే మనం కూడా ఇక్కడ పీస్ కమిటీని ఈ ఉత్సవం మన వినాయక చవితి ముందు నిర్వహించుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం సార్ గారు అన్ని గణేష్ ఏదైతే మనం ఏర్పాటు చేస్తున్నామో, స్టేజ్ ఏర్పాటు చేసిన నుండి నిమజ్జనం వరకు జాగ్రత్తలు సార్ బాగానే వివరించిన అన్నీ కూడా మేము ముఖ్యంగా అక్కడ దీపాల దగ్గర, మన నిమజ్జనం రోజు ఈ కరెంటు దగ్గర చాలా గతంలో కూడా ఇన్సిడెంట్లు ఎన్నో అయినాయి, పేపర్లో చూస్తున్నాం. అక్కడ మనం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మనము హైదరాబాద్ లో గత రాత్రి యాక్సిడెంట్ జరిగిన తీరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో. 2 వైపులా బెంబేలెత్తిన వాహనదారులు. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న 8 మందిని అరెస్టు చేసినట్లు నర్సీపట్నం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా ఎస్పీ వారికి ముందుగా రాబడిన పక్కా సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ రాజారావు, గోలుగొండ ఎస్ఐ రామారావు సిబ్బందితో కలిసి నర్సీపట్నం మండలం రెట్టవానిపాలెం వద్ద తనిఖీలు చేపట్టారన్నారు. మన్యం ప్రాంతం నుండి సెంట్రో కారులోని కింది భాగంలో అర తయారు చేసి అందులో గంజాయి ప్యాకెట్లు పెట్టి రవాణా చేస్తూ ఆ కారులోని వేరొక కారులోకి మారుస్తుండగా 8 మందిని పట్టుకోవడం జరిగిందన్నారు. వీరి వద్ద నుంచి 60 కేజీల గంజాయిని, 8 సెల్ ఫోన్లు, 2 కార్లు, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. పైలట్ అంటే యాక్చువల్గా అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ వెహికల్ టు వెహికల్ గాంజా షిఫ్ట్ అవుతుందండి. ఆ సమయంలో మన వాళ్ళు రైడ్ చేసి మొత్తం టోటల్ 8 మంది అక్యూజ్డ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మెయిన్ ఇందులో వంతల బుజ్జిబాబు అండి. వంతల బుజ్జిబాబు ఈయనది లోతుగడ్డ మేడూరు గ్రామం, లోతుగడ్డ పంచాయతీ, చింతపల్లి మండలం అండి. ఈయన మొత్తం ఈ గంజాయి అంతా కూడా ఒరిస్సాలోని హరికరా అని చెప్పేసి వాడిది పప్పులూరు విలేజ్ మల్కన్గిరి అండి. వాడి దగ్గర నుంచి ఈ ప్రొక్యూర్ చేయడం జరిగింది గంజాయి అంతా కూడా. అక్కడనే ఒక కారులోని టోటల్ అండర్ నీత్ అనమాట పూర్తిగా ఒక అరొకటి క్రియేట్ చేశారు. అందులోని ఈ గంజాయిని ప్యాక్ చేయడం జరిగింది. 60 కిలోల గంజాయిని కూడా అందులో పెట్టి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి అక్కడి నుంచి డౌనూరు దగ్గర వరకు కూడా అంటే వయా చింతపల్లి వీటి మీదుగా డౌనూరు చెక్ పోస్ట్కి ఇంకా ముందుగానే అక్కడ రొబ్బసింగి దగ్గరలోని ఆపి అక్కడి నుంచి వయా వేరే రూట్ తీసుకొని ఆ చెక్ పోస్ట్ని అవాయిడ్ చేస్తూ రొబ్బసింగి అలాగే మరిపాలెం దీని మీదుగా వచ్చి రెట్టవానిపాలెం దగ్గరకు వచ్చారు. రెట్టవానిపాలెం దగ్గరకు వచ్చేసరికి కర్ణాటక నుంచి మిగతా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో డెస్టినేషన్ పాయింట్ అనమాట వాళ్ళది మహమ్మద్ జాముద్దీన్ కర్ణాటక, అలాగే సంతోష్ చిక్మంగళూరు కర్ణాటక, అట్లాగే సిద్ధేష్ ఈయనది కూడా కర్ణాటక అండి. నయీం ఈయన కారు ఓనర్ అనమాట. వీళ్ళంతా కలిసి అక్కడి నుంచి షిఫ్ట్ చేసి వీళ్ళ కారులో షిఫ్ట్ చేస్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. రాష్ట్రంలో పెన్షన్లు తగ్గించారంటున్న వైసీపీ ఆరోపణల్లో నిజం లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో బోగస్ పత్రాలతో చాలా మంది అనర్హులు, వికలాంగులు పింఛన్లు పొందారనే విషయం వెలుగులోకి వచ్చినట్లు మంత్రి తెలిపారు. అలాంటి ఫిర్యాదులపై అధికారులు సర్వే చేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. పెన్షన్లు తొలగించారంటూ ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలను చూపించాలని కొండపల్లి సవాల్ విసిరారు. బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని, దానివల్ల అనర్హులు చాలా మంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక విశ్లేషణ చేయమంటే, వికలాంగుల పెన్షన్ గత 5 సంవత్సరాల్లో సుమారు 2,07,000 మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి నెంబరు 6 లక్షలు. 15 సంవత్సరాలుగా 6 లక్షలు ఉంటే కేవలం 5 సంవత్సరాల్లోని 2,10,000-7,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అలాగే ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా, చాలా అనర్హులకి గత పరిపాలనలో అనర్హులకి చాలా మందికి పెన్షన్స్, వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా, మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శకంగా, అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 9 months ప్రాసెస్ ఇది, ఈ రోజు చేసింది కాదు. సుమారు 9 నెలలుగా దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. ఎక్కడా కూడా అధికారులకి గాబరా పెట్టలేదు, లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు. చాలా పారదర్శకంగా, చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పడం జరిగింది. ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్ కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము, ఆ స్లాట్ కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు 7,95,000 మందికి రీవెరిఫికేషన్ లో 5,50,000 మందికి సుమారుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ 5,55,000లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈ రోజు అప్లోడ్ అయ్యి, అందులో ఇనెలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని టెంపరరీ సర్టిఫికేట్స్ లోకి కన్వర్ట్ అయ్యాయి. అంటే గతంలో మనకి ప్రాసెస్ లేకపోవడం వల్ల, అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో. యాక్చువల్ గా డిజేబిలిటీ యాక్ట్ అనేది 2016లో వచ్చింది. అది అంతకు ముందు ఉన్నటువంటివన్నీ కూడా మాన్యువల్ సర్టిఫికేట్స్. సో మాన్యువల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కొన్ని
టెంపరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం, వాళ్ళకి 40% కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అర్హుల్లో కలుపమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ పూజల్లో ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ పాల్గొని ప్రతిమాచరించారు. ఈ సందర్భంగా పాతగయ పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 మంది మహిళలకు కానుకగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చీరలు పంచారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.